నేను ఒక 1 వీక్ రాను, కైండ్ ఆఫ్ బ్రేక్ లాంటిది. మేనేజ్ చేసుకోగలవు కదా? చైతు, ఆల్ ఓకే? యా. నెక్స్ట్ వీక్ నేను రాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అదేంటి, మనం నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా? యా ఐ నో, కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి. అమ్మ అస్సలు ఒప్పుకోవట్లేదు. అంటే ఫెస్టివల్ కదా, అమ్మమ్మ కూడా రమ్మని ఫోర్స్ చేస్తుంది. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి స్కిప్ కొడుతూనే ఉన్నాను, కానీ ఈసారి మాత్రం. వైషు నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండు. లేదా ఇంటికి వెళ్ళిపో బెటర్. ఇక్కడ బ్రదర్, నేను మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు తాగిన బిల్లు ఓ పే చేస్తా. వాలెట్ కార్లో మర్చిపోయాను, తర్వాత పే చేస్తాను. నేను అడిగింది చెప్పు. నేను ఏదో ఫెస్ట్ గురించి చెప్పావు, ఏంటది? మలయాళీస్ ఫెస్ట్ వైజాగ్లో. అంటే దానికి ఓన్లీ మలయాళీసే వస్తారు కదా? మోస్ట్లీ. అంటే తను కూడా రావచ్చు కదా? రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు అనేది చాలు. పదా. ఎక్కడికి? అదే ఆ ఫెస్ట్కి 8 మంది. ఇంకా సేపట్లో మా మేనేజర్ వస్తాడు. ఎప్పుడులానే బిల్స్ చూసుకుంటాడు. నేనొక్కడనే కూర్చొని ఎంత తాగానంటే అస్సలు నమ్మడు. సో బిల్ కట్టేసి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. బ్రదర్, ఇప్పటి వరకు ఈ కథని నోడివి, ఇప్పటి నుంచి కథను ముందు తీసుకెళ్ళలేవా? నువ్వు రాసుకొచ్చిన డైలాగ్స్ చెప్పినా నేనేం చేయలేను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. నాకు సుహాస్తో పని ఉంది, వాడు నేను బయటికి తీసుకెళ్తున్నాను. మీ మేనేజర్ నువ్వు మేనేజ్ చేస్తానంటే సుహాస్ వచ్చేటప్పుడు ఫ్లాష్తో నీకు ప్రపోజ్ చేస్తాడు, ఓకేనా? మా అన్నేం పట్టించుకోకు. చేతు, నాకు పని ఉందని చెప్పాను కదా. సరిపోదా? ఆ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? బేవాచ్. అన్నా, സ്വപ്നം പൊൻവിളക്കായി നിന്നയനത്തിൽ రిజిస్టర్ దొరికింది కదా, ఇంకెందుకు వెయిటింగ్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా అని. ఒక ప్యాటర్న్ దొరికింది. ప్యాటర్నా? ఏంటది? చెప్తా, కానీ అడ్రస్లు అన్నింటికి లేవని అడుగుతాం.
ఒక 20-25 వయసు ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో అని అడుగుదాం. చెప్పు తీసుకుని కొడతారు. అంటే వైజాగ్లో అమ్మాయిలు అందరూ అదే ఏజ్లో ఉంటారు, అలా కనపడతారు మరి. తను వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్తాను ఒకసారి చెప్పింది. ఇది కొంచెం రీజనబుల్గా ఉంది, ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. ప్యాటర్న్ ఏంటి? ఇవన్నీ ఒక దగ్గర ఉండే అడ్రసెస్. ఫస్ట్ ఇక్కడ ఎతుకుదాం. ఏమైంది? ఒక ట్యూషన్ చెప్తున్నారంట. అవునా? కాకపోతే ఆవిడ వయసు 40 ఏళ్ళు. చూస్తావా? దగ్గరగా ఆ 40 ఏళ్ళ ఆవిడికి ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఏమైనా ఉండొచ్చేమో కదా. ఊరే, నిన్ను కొట్టేంత చనువు లేదు, వదిలించుకునేంత ఫ్రీడము లేదు. పద. నెక్స్ట్ ఎక్కడికి? ఇవన్నీ వైజాగ్లో అక్కడక్కడ ఉండే అపార్ట్మెంట్స్. తర్వాత ఇక్కడ ట్రై చేద్దాం. ఇంకా మిగతావన్నీ వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, తిరగడమే. వైజాగ్లో జనాభా ఏంట్రా బాబు ఇంత ఉంది. చేతు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమంటావా? ఇంతమందిలో అమ్మాయి ఎక్కడుంది అన్నది నీ క్వశ్చన్ అయితే, ఇంతమందిలో అమ్మాయి ఎక్కడో అక్కడ ఉంటున్నది నీ ఆన్సర్. నీ క్వశ్చన్ ఎంత పెద్దదో
నీ ఆన్సర్ కూడా అంతే పెద్దది. బ్రదర్, వెతకడానికి దారి ఉంటే చెప్పు, వెతకడం ఎంత కష్టమో చెప్పొద్దు. దారు కావాలని బార్కి వచ్చావు, దారి చూపించమని నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చావు. రైమింగ్ బాగుంది, కన్క్లూజన్ ఏంటి? ఈసారి బ్రదర్ అని ఎవడైనా బార్కి వస్తే కూర్చొని కథ వినకుండా క్యాబ్ బుక్ చేసి పంపించేస్తాం. ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనం వెతకడానికి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒకవేళ వెతికినా దొరకడం అనేది 50-50 ఛాన్స్. వదిలేసాయి. నేను ఇష్టపడితే తనని నేను ఎత్తుక్కుంటూ వస్తుంది. తను నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేసింది, నేనే తన దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇంత ఛాన్స్ ఉన్నా సరే నేను వదలను. ఈరోజు రాత్రి వరకు టైం ఉంది కదా, వెతుకుతూనే ఉంటా. ఇంత ఛాన్స్ ఉన్నా సరే. బ్రదర్, తనతో కాల్ మాట్లాడేటప్పుడు సముద్ర పల్సం చాలా క్లియర్గా అనిపించింది. చాలా క్లియర్గా. ఖచ్చితంగా తన ఉండేది సముద్రం దగ్గరలోనే ఉంది. అయితే ఇందులో సముద్రానికి దగ్గరలో ఉన్న ఏరియాస్ ఫిల్టర్ చేద్దాం. ఏమన్నాడు? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారన్నాడు. లిస్ట్లో ఇంకా చాలా ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి తూతుందా. ఒకవేళ ఇక్కడే ఉంటే? అక్కడ ఉండదు. మరి ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం.
ఏంటి హీరో, ఏం చేస్తున్నావు? నేను వెతుకుతున్నా. ఆహా, ఎంత దూరం వచ్చావేంటి వెతుకుతూ? నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కర్టెన్ తీస్తే కనిపించేంత దూరంలో ఉన్నా. కలిసావా? ఎవరు తను? కలవలేదు కానీ కలిసినట్టే ఉంది. ఇంత దూరం వచ్చి కలవకపోవడం ఏంటి? ఇది ఎందుకో కరెక్ట్ మూమెంట్ కాదనిపించింది. ఎహే, ఇక్కడ వరకు వచ్చి మూమెంట్ సిమెంట్ అంటావేంటి? పద. బ్రదర్, నేను చెప్పేది నువ్వు. ఇది కరెక్ట్ మూమెంట్. పద. ఏంటి చేతు నువ్వు? నచ్చిన అమ్మాయి ఇంత దగ్గరలో ఉందని తెలుసుకోడా? కొంతమందిని వాళ్ళంతటి వాళ్ళు కలవాలనుకున్నప్పుడు కలిస్తేనే బాగుంటుంది. వెయిట్ చేద్దాం. చలో. ఈ రిజిస్టర్ ఇచ్చేసి వెళ్దాం. నీకు అందుకే ఇంత లేట్ అయింది. ముందు బార్కి వెళ్దాం పద. శ్రీ మంత్రమా